పుట్టినరోజు చేస్తున్నాం, చచ్చిపోడు కాబట్టి చచ్చిపోయిన రోజు చేస్తున్నాం. క్రిస్మస్ ఉంది, ఈస్టర్ ఉంది. ఆయన డిసెంబర్ 24 పుట్టాడు, క్రిస్మస్ చేస్తున్నాం. ఈస్టర్ రోజు చచ్చిపోయాడు, అందుచేత ఈస్టర్ చేస్తున్నాం. అందుచేత ఆయనకు పుట్టుక ఉంది. కానీ పౌలు గారేమో, యెషయా గారేమో, దావీదు గారేమో ఆయన ఆది అంతము లేని దేవుడు అన్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడండి? ఆదియు నేనే. లేదు ప్రభువా, నీకు అంతము ఉంది, ఆది ఉంది. నేను చెప్తున్నాను కదా, నువ్వు విను. నీకు ఆది ఏంటంటే డిసెంబర్ 24 పుట్టినరోజు చేస్తున్నాను నేను. నీకు అంతం ఏంటంటే ఏప్రిల్ నెలలో నీకు ఆ యొక్క ఈస్టర్ రోజు వస్తుంది, అది అంతం రోజు. గుడ్ ఫ్రైడే రోజు నువ్వు చచ్చిపోతున్నావు సిలువలో, నాకు తెలిసే విషయం, నేను చేస్తున్నాను దాన్ని. హల్లెలూయా. అంటే దేవుడికే తెలియని వాక్యాన్ని ఈరోజు మనిషి దేవుడికి నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఎవరు? అసలు ప్రవర్తనలు ఏం సాక్ష్యాలు ఇస్తున్నారు, వీళ్ళేం సాక్ష్యాలు ఇస్తున్నారు? ప్రవర్తనలు ఏం చెప్తున్నారు బైబిల్లో, వీళ్ళేం చెప్తున్నారు సంఘాల్లో? హల్లెలూయా. నిజమైన విశ్వాసులు, వాక్యాన్ని పరీక్షించే విశ్వాసులు, వాక్యాన్ని ఖచ్చితంగా సర్వ సత్యాన్ని గ్రహించగలిగిన సామర్థ్యం ఉన్న విశ్వాసులు ఖచ్చితంగా దేవుని యొక్క దైవత్వాన్ని ఖచ్చితంగా గుర్తిస్తారండి. హల్లెలూయా. దైవత్వం ఎవరికి కావాలి, దేవుడు ఎవరికి కావాలి? మా సంఘం పెట్టిన రూల్స్ అయితే అక్షరాల, మా సంఘం పెట్టిన నిబంధనలు అయితే పాటించాలి తప్ప, ఒకవేళ నిబంధనలు పాటించలేదనుకో మా సమాధులు చేయరు. నిబంధనలు పాటించలేదనుకో మాకు సమాధుల్లో స్థలాలు ఎవరు, మా పుట్టినరోజులకు రారు, లేకపోతే మా యొక్క ఏ కార్యక్రమం వచ్చినా మా ఊరు జనమంతా మమ్మల్ని వెలేసేస్తారు. అందుచేత మా సంఘ కార్యక్రమాలు ఎలా ఉన్నా సరే మేము చేసేస్తాం తప్ప, వాక్యం ఎలా పోతే మాకెందుకు, దేవుడు ఎలా పోతే మాకెందుకు, దేవుడు ఏం చేస్తే మాకెందుకు, దైవత్వం ఏ విధంగా ఉంటే మాకెందుకు, బైబిల్ ఏ విధంగా ఉంటే మాకెందుకు, మాకు అది అవసరం లేదు అని చెప్పి ఈరోజు 99% క్రైస్తవులు వారి వారి సిద్ధాంతాల బట్టి, వారి వారి శాఖల బట్టి, వారి వారి యొక్క సంఘాల బట్టి ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. కానీ నిజమైన సత్యాన్ని గ్రహించడానికి ఏ మాత్రము కూడా వాళ్ళు కనీసం చిన్న 10 నిమిషాలు కూడా సమయాన్ని కేటాయించలేకపోతా ఉన్నారు. హల్లెలూయా. సినిమాలకి వెళ్ళి 3 గంటలు చూడమంటే ఆహా ఎంజాయ్, సీరియల్కి వెళ్ళి 1 గంట చూడమంటే ఎంజాయ్, డ్యాన్స్ బేబీ డ్యాన్స్కి వెళ్ళి చూడమంటే ఎంజాయ్, బ్రాందీ షాపుల కాడికి వెళ్ళి కూర్చోమంటే ఎంజాయ్, లేకపోతే ఆ యొక్క రకరకాల క్లబ్బులకి వెళ్ళి, పేకాటాలకు వెళ్ళి, జూదాలకు వెళ్ళి, రకరకాల కార్యాలకు వెళ్ళి ఎంజాయ్ చేయమంటే అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు ప్రజలు. కానీ దైవత్వాన్ని గుర్తించి, నిన్ను సృష్టించిన సృష్టికర్తను గుర్తించి